హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లండి. ఈరోజు వంకాయలు శనగపప్పు కూర వండుతున్నానండి. కావాల్సిన పదార్థాలండి: వంకాయలు తీసుకున్నాను, శనగపప్పు నానబెట్టి పెట్టానండి, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి ఇలా కట్ చేసి ఉంచానండి. వెల్లుల్లి అదే చితకొట్టి ఉంచాను. టమాటా 3, ఆవాలు 1 అర స్పూను, 1 ఎండుమిర్చి అండి, 1 పావు స్పూన్ పసుపు కూడా వేస్తున్నాం అండి. ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు కడిగామండి 3 సార్లు బాగా. కొద్ది కరివేపాకు వేస్తానండి. ఇందులోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆవాలు వేస్తున్నామండి. ఆవాలు వేసామండి, 1 ఎండుమిర్చి వేసాను. ఆవాలు వేగేయండి. వెల్లుల్లి వేస్తున్నాం, చితకొట్టినాం. వేగేయండి. టమాటా వేస్తామండి. ఉల్లిపాయలు వేస్తున్నాం. ముందుగా నానబెట్టుకున్నామండి పావు గంట ముందు శనగపప్పు. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. పసుపు వేస్తున్నామండి. మనం వంకాయ ముక్కలు వేసుకున్నామండి. ఉల్లిపాయ టమాటా వేగింది. మనం కారం వేసుకుంటున్నామండి. కొద్దిగా వాటర్ వేస్తున్నామండి. మనం శనగపప్పు ఉడకాలి కదా, మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నామండి. ఈ కప్తో కప్పు వాటర్ వేసానండి. మనం సాల్ట్ కుక్కర్ విజిల్ అయిపోయాక అప్పుడు వేసుకుందామండి. మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్ రప్పించుకుందామండి. మూత తీస్తున్నామండి. మనం విజిల్ అయిపోయాయి. మనం సాల్ట్ వేసుకుందామండి. కూర కలిపేసుకోవచ్చు. మనం సాల్ట్ వేసాక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టామండి. మన వంకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా వండుకున్నాం. అలా చేస్తే మనకి చాలా బేగా అయిపోద్ది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.